అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నదొచ్చేసి ఎస్‌జీటీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ ఇది. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరేందంటే టోటల్ ఏదైతే ఎస్‌జీటీ ఇంగ్లీష్ మెథడాలజీ ఉందో టోటల్ మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ తొందరగా మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దీంతో పాటు మీకు ఈజీగా అన్నీ ఒకే చోట ఉండేందుకు పీసీవీ ఇంగ్లీష్ sgt.blogspot.com అనేది రూపొందించబడింది. ఇక్కడ ఏందంటే టోటల్ మీకు చూడండి ఇక్కడ జస్ట్ గంటన్నరలో ఎస్‌జీటీ ఇంగ్లీష్ మొత్తం రివిజన్ చేయడం జరిగింది. ఈజీగా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫ్రీ వీడియోస్ ఇక్కడ ఉన్నయన్నీ కూడా ఫ్రీ వీడియోసేనండి. మీరు వీడియోస్ చూసి రాసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ ఏంటంటే పీడీఎఫ్‌ని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అవసరం అయితే. లేదా ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో వరకి చూసేసి టోటల్ మీకు క్లాస్ వైస్ కావాలంటే గ్రామర్ ఉంది. మొత్తం కూడా ప్లేలిస్ట్ కొన్ని టెట్ పరీక్ష ప్రశ్నపత్రాలు అనేవి చివరి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఒకసారి చూస్తే మంచిది. ఎందుకంటే ఏ విధంగా ప్రశ్నలు అనేది ఇవ్వచ్చు ఫ్రెష్‌గా ఇచ్చిన టెట్ పరీక్షకి సంబంధించి ఒకసారి అధ్యయనం చేస్తే మనకి బాగుంటుంది. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయబోతున్నామో. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్‌లో 4.5 ఎడిటింగ్ ద రిటెన్ డిస్కోర్సెస్. ఇప్పుడు రీడింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రీడింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం. రీడింగ్‌లో ప్రీ రైటింగ్, వైల్ రైటింగ్ రీడింగ్‌లో ప్రీ రీడింగ్, వైల్ రీడింగ్ అండ్ పోస్ట్ రీడింగ్ సెషన్స్ అనేవి చూసాం. దాని నుంచి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో అది కన్సాలిడేట్ చేయాలి. అంటే అవి ఏవైతే వాళ్ళు నేర్చుకున్నారో ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. రీడింగ్ చేసేటప్పుడు మనం క్వశ్చన్లు అడిగాం. రీడింగ్ చేస్తున్నారు, క్వశ్చన్లు అడిగాం. ప్రీ రీడింగ్ అడిగాం ముందు, అంటే మోటివేషన్ కోసం. వైల్ రీడింగ్ అడిగాం, వాళ్ళకి అవగాహన అనేది కలవడానికి. అండ్ పోస్ట్ రీడింగ్ కూడా ప్రశ్నలు అడిగాం, ఎందుకంటే ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి. మొత్తానికి రీడింగ్ ప్రాసెస్ అయింది. ఆ తర్వాత జరిగేదే రిటెన్ డిస్కోర్స్. ఏదైతే వాళ్ళు మనం చివరిలో ఏం చేస్తాం, ఎంతవరకు అర్థమైంది వాడికి. కాబట్టి ఎంతవరకు అర్థమైందని మనం ఏం చేయడం ఏదైతే అర్థమైందో దాన్ని రాయమని చెప్పాం. అదే జరిగింది ఇంతకుముందు వీడియోలో. టోటల్గా వాళ్ళైతే చదివారు. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని అవుట్పుట్ ఇవ్వాలి. ఎలా? రీడింగ్ ఇన్పుట్ అయితే రైటింగ్ అనేది అవుట్పుట్ అవుతుంది. అట్లానే స్పీకింగ్ కూడా. లిజనింగ్ ఇన్పుట్ అవుతుంది, స్పీకింగ్ అనేది అవుట్పుట్ అవుతుంది. ఇప్పుడు రాసిన డిస్కోర్సెస్ అనేవి అలా వదిలేస్తామా? వర్క్ ఇస్తాం, హోంవర్క్ ఇస్తాం. ఈ డిస్కోర్సెస్ ఏంటి? ఈ డిస్కోర్సెస్ అంటే లెటర్ రైటింగ్ అవ్వచ్చు, డైరీ రైటింగ్ అవ్వచ్చు, కాన్వర్జేషన్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఏదైతే సెంటెన్స్లుగా రాస్తారో అవన్నీ కూడా డిస్కోర్స్లో అవుతాయి. ఇప్పుడు రాసిన డిస్కోర్స్ని అలా వదిలేస్తామంటే లేదు, ఎడిట్ చేస్తాం, అంటే కరెక్షన్ చేస్తాం. ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏవి తప్పులు ఉన్నాయో ఖచ్చితంగా ఏదైనా మనం ఎగ్జామ్లో మార్కులు ఇస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ది మార్క్స్ కమ్ ఫ్రమ్ ద రిటర్న్, రాయడం దాన్ని బట్టే. అయితే రాసింది ప్రతిదీ పర్ఫెక్టా అంటే కాదు. మనం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎప్పుడు 100కి 100 వేయం. బికాస్ ఈ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో రాసింది అంత పర్ఫెక్ట్గా ఉండవు. ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు పాసిబులే. ఈ ఎడిటింగ్ ఎందుకు అంటే ఎడిటింగ్ అనేది మనం రాసిన దాన్ని పాలిష్ చేస్తాయి. ఎలా అయితే మనం బియ్యాన్ని పాలిష్ పడతామో అట్లా ఎడిటింగ్ అనేది రిటర్న్ పీస్ని బాగా పాలిష్ చేస్తుంది. యాక్చువల్గా ఎడిటింగ్ వచ్చేసి విషయానికి ఇప్పుడు పిల్లోడు చదివాడు అండ్ అంతిమంగా ఒక అవుట్పుట్ వచ్చింది. ఆ అవుట్పుట్ ఏంటంటే రాశాడు, తీసుకొచ్చాడు. మనం ఏం చేస్తాం, కరెక్షన్ చేస్తాం. ఓ రెడ్ ఇంక్ పెన్ పెట్టేసుకొని కరెక్షన్ చేస్తాం. అది ఎడిటింగ్ కాదు. యాక్చువల్గా ఏంటంటే మనమే పిల్లలకి ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలో తెలియాలి. ఎడిటింగ్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఎడిటింగ్ ఆఫ్ థాట్. మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా దాన్ని మార్చుకోవడం, రివైజ్ చేసుకోవడం.
పిల్లోడికి ఏం నేర్పియాలంటే రివ్యూ అండ్ రివైజ్ తెలియాలి. ఎడిటింగ్ కాదు, రివ్యూ అండ్ రివైజ్ తెలియాలి. ఏంటి రివైజింగ్ అంటే తన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆలోచనలు ఏవైతే ఉందో వాటిని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. రాశాడు, ఆలోచన విధానం సరిగా లేదనుకోండి, ఆలోచన విధానాన్ని మనం చెప్తాం, అతను రివైజ్ చేసుకోవాలి. అండ్ ఎడిటింగ్ దేనికి సంబంధించిందంటే రివైజింగ్ అనేది ఆలోచన విధానానికి సంబంధించింది. ఎడిటింగ్ అనేది దేనికి సంబంధించిందంటే గ్రామర్కి సంబంధించింది, స్పెల్లింగ్కి సంబంధించింది అండ్ పంక్చుయేషన్కి సంబంధించింది. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ నేర్చుకున్నారో వాళ్ళు రివైజ్ అండ్ రివ్యూ చేసుకోవాలి వాళ్ళ ఆలోచనల్ని పేపర్ మీద పెట్టిన తర్వాత. ఎందుకంటే పిల్లవాడిని మనం భవిష్యత్తుకు రెడీ చేస్తున్నాం. అతనిలో ఉన్న ఆలోచన విధానాన్ని మనం రివైజ్ అండ్ రివ్యూ ద్వారా మార్చగలం. ఎడిటింగ్ అనేది గ్రామర్ టాపిక్స్, స్పెల్లింగ్స్, పంక్చుయేషన్స్ వరకే పరిమితం. టీచర్కి ఈ రివైజ్ రివ్యూలో చాలా ఏంటంటే పాత్ర ఉంటుంది. ఇక్కడే పిల్లవాడి యొక్క మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది. జనరల్గా మనం చివరిలో హోంవర్క్ ఇచ్చేస్తాం, చూడం. కానీ ఇక్కడే ఇది స్కిప్ చేయకుండా, ఎడిటింగ్ స్కిప్ అనేది చేయకుండా పిల్లవాడు ఏం రాశాడో చూసి వాడిని ఎంకరేజ్ చేయాలి, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. అవసరమైతే కొత్త ఐడియాస్ని పిల్లోడికి ఇవ్వాలి. రాసినటువంటి స్ట్రక్చర్ని రీఆర్గనైజ్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. అట్లానే స్పెల్లింగ్, పంక్చుయేషన్, గ్రామర్. ఏంటంటే జనరల్గా థాట్ ప్రాసెస్ వాడి ఆలోచన విధానం కొన్ని ఉన్నతంగా ఉంటుంది, కొన్ని ఉండవు. ఎందుకంటే కొంతమందికి ఆలోచన విధానం ఏంటంటే నెగిటివ్ ఉండొచ్చు. ఉదాహరణకి ఒక అబ్బాయికి హిట్లర్ అనేవాడు హీరో. కారణం వాడిని చూస్తే అందరూ వణికేవాళ్ళు, దడిసేవాళ్ళు, ఎంతోమంది అవసరమైతే చంపేశాడు. సో అతను రోల్ మోడల్ అయ్యాడు, ఆ విధంగా రాశాడు అనుకున్నాం. అతన్ని ఏం చేయాలంటే రివైజ్ అండ్ రివ్యూ. నీ థాట్ ప్రాసెస్ని నువ్వు ఏం చేయాలి అంటే మార్చుకోవాలి. చివరికి ఏమైంది హిట్లర్ గతి అనేది మనం చెప్పగలగాలి. కాబట్టి ఎడిటింగ్ అనేది రైటింగ్ని ఇంప్రూవ్ చేయడం, నాట్ ఓన్లీ కరెక్ట్ ఎర్రర్స్ కాదు, ఓన్లీ ఎర్రర్స్ని కరెక్ట్ చేయడం అనే ప్రాసెసే కాదండి. ఇట్స్ అ కరెక్షన్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్ కూడా, కొత్త ఐడియాస్ని యాడ్ చేయడం కూడా, అండ్ స్ట్రక్చర్ని అవసరమైతే రీఆర్గనైజ్ చేయడం కూడా. ఓకేనా? మనం జనరల్గా ఏం చేస్తామంటే స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, గ్రామర్ అవి చూస్తాం. కానీ ఆలోచన విధానాన్ని కూడా మనం చెక్ చేయాలి. ఇక ఎడిటింగ్లో చెక్ లిస్ట్, అసలు ఏమేమి ఎడిట్ చేయాలి. ఓకే, థాట్ ప్రాసెస్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఓకే, థాట్ ప్రాసెస్కి సంబంధించి ఓకే, దాన్ని పక్కన పెడితే ఏం చూడాలి గ్రామటికల్గా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏవైతే పంక్చుయేషన్ ఉందో అంటే క్యాపిటలైజేషన్ చెక్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్ యాక్చువల్గా ఇండియన్ ఏ లాంగ్వేజ్కి చూసుకున్నా క్యాపిటల్స్ అనే కాన్సెప్ట్ లేదు, ఒక్క ఇంగ్లీష్లోనే ఉంది. కాబట్టి కొంచెం పిల్లలు తప్పులు చేస్తారు. స్టార్టింగ్ సెంటెన్స్లో ఏదున్నా, ఏ పదం ఉన్నా, ఏ సెంటెన్స్ అయినా స్టార్టింగ్ ఏముంటుంది, క్యాపిటల్ లెటర్ ఉంటుంది, అది గమనించుకోవాలి. ప్రాపర్ నౌన్స్ క్యాపిటల్స్లో ఉంటాయి, అది గమనించుకోవాలి. ఆ తర్వాత టైటిల్స్, బుక్ ఈ విధంగా ఉంటాయి, వాటిని గమనించుకోవాలి. ఇంపార్టెంట్ వర్డ్స్ని కూడా కొన్ని హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా క్యాపిటల్స్లో ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవాలి. పంక్చుయేషన్, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు, ఎక్స్క్లమేషన్ మార్కులు, ఎన్ మార్క్స్ అంటారు వీటిని, అవి ఉన్నాయా లేదా. కోలాన్స్, లిస్టింగ్, ఏదైనా లిస్ట్ వరుసగా చెప్పేటట్టయితే కోలాన్ వాడతారు. కామా, ఇలా యాపిల్స్, బనానాస్, ఆరెంజెస్ ఇట్లా కామాలు పెడతారు. చివరిలో ఎండ్. ఓకేనా? కామాకి ముందు కూడా ఎండ్ ఉంటుంది, ఎండ్కి ముందు కూడా కామా ఉంటుంది, అది గమనించండి, ఎగ్జామ్లో అడిగారు. లాంగ్ పాజెస్ తీసుకునేటప్పుడు సెమికోలాన్స్ వాడతారు. సెమికోలాన్స్ ఎలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. హైఫెన్స్, పేరెంథీసిస్ అంటే బ్రాకెట్ అనమాట, ఇది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు బ్రాకెట్లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పెల్లింగ్స్, డిక్షనరీని చెక్ చేసుకోమంటాం. ఒకవేళ మనం చెక్ చేస్తాం, వాళ్ళు కూడా కొంచెం రివ్యూ చేసుకోవాలి. అది ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి.
రిడెండెన్సీ ఉంటుంది. అంటే కొన్ని పదాలు వస్తాయన్నమాట. ఒకేసారి 2 పదాలు వాడుతుంటారు. అనవసరం. ఒక పదం వాడితే చాలు. రిటర్న్ బ్యాక్ అని ఉంది. అందులో రిటర్న్ అంటేనే సెండింగ్ బ్యాక్ అని. బ్యాక్ 2 సార్లు అవసరంలా. అలాంటి రిడెండెంట్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిటీ ఉంటుందా? ఫ్లో ఉంటుందా? చదివేటప్పుడు ఒక ఫ్లో అనేది వస్తుందా లేదా? ఇవన్నీ కూడా మనం గమనించుకోవాల్సినటువంటి విషయాలు. సరే, పిల్లవాడు ఇప్పుడు పాపం కష్టపడ్డాడు, చదివాడు, రీడింగ్ అనే ప్రాసెస్ని కంప్లీట్ చేశాడు. ఈ రీడింగ్ ప్రాసెస్లో దరిదాపులుగా మనం చెప్పుకున్న విధానంలో ఒక 10 గ్రూపులు కనుక అయ్యి ఉంటే 40 మంది పిల్లలు, 4 పిల్లలు చదివేది తనతో సహా +1 టీచర్ మోడల్ రీడింగ్, మొత్తం 5 సార్లు వింటాడు. ఈ విన్నదాన్ని మనం రీడింగ్ అప్పుడు క్వశ్చన్స్ వేస్తాం, వైల్ రీడింగ్ అప్పుడు క్వశ్చన్స్ వేస్తాం, పోస్ట్ రీడింగ్ అప్పుడు క్వశ్చన్స్ వేస్తాం. ఒక్కొక్క క్వశ్చనింగ్కి దాని ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మొదట ప్రీ రీడింగ్ క్వశ్చనింగ్ ఎందుకు వేస్తాము అంటే మోటివేషన్ కోసం వేస్తాం. వైల్ రీడింగ్ ఎందుకు వేస్తామంటే సబ్జెక్ట్ ఇంకడానికి వేస్తాం. పోస్ట్ రీడింగ్ ఎందుకు వేస్తామంటే సబ్జెక్ట్ ఎంత ఇంకిందా అని చెప్పడానికి వేస్తాం. మొత్తానికి డిస్కోర్స్ రాశాడు. ఆ డిస్కోర్స్ని మనం ఎడిట్ చేసాం. ఇప్పుడు అద్భుతంగా ఒక ఎస్సే ఏదో రాశాడు, తల్లి గురించి రాశాడు. ఇప్పుడు పాపం అంత కష్టపడి రాశాడు కదా, మరి ఆ పిల్లవాడికి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి కదా. మనం ఏం చేయాలి? పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి వాడికి. వాడు రాసిన దానికి ఒక అవుట్పుట్, అరే నువ్వు మంచి పని చేసావు, నువ్వు అద్భుతంగా చేసావు, సరే నువ్వు చేసిన ఈ కష్టాన్ని ఏం చేయాలి? ఖర్చులు లేని పని ఒకటి చేయాలి, పబ్లిసిటీ ఇవ్వాలి, వాడి ప్రతిభని నలుగురికి తెలియజేయాలి, వాడి స్టేచర్ని పెంచాలి, వాడి గౌరవాన్ని పెంచాలి. కాబట్టి ఏదైతే పిల్లవాడు రాశాడో ఆ చిల్డ్రన్ పబ్లిష్ చేయాలి. ఎక్కడ చేయాలి? జనరల్గా మనం కాలేజీలు వాటిల్లో మ్యాగజైన్ అనేది పబ్లిష్ అవుతుందండి. జనరల్గా ఈ స్కూల్ ఎలిమెంటరీ సెక్షన్లో ఏం జరుగుతుంది అంటే పోర్ట్ఫోలియో అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. ఏంటి పోర్ట్ఫోలియో అంటే న్యూస్ పేపర్ని ఒక పెద్ద ఎన్వలప్ లాగా తయారు చేసి పెట్టడం. ఈ ఎన్వలప్లో ఓపెన్ చేసి తాను రాసినటువంటి ఏదైతే ఎస్సే ఉందో A4 పేపరు ఉంటుంది. ఎప్పుడైనా ఒక అధికారి వచ్చాడు, ఫలానా అబ్బాయి చాలా చాలా ప్రతిభావంతుడు అనేసి వాళ్ళకి చెప్పాలి. అలానే నేను చెప్పే టీచర్ కూడా నేను ఇన్ని యాక్టివిటీస్ చేయించాను అనే దానికి పోర్ట్ఫోలియో అనేది ఓ ప్రూఫ్. అయితే చాలా స్కూల్స్లో ఏంటంటే ఈ ప్రతిభని నలుగురికి చూపించడానికి వీలు ఉంటుంది. ఇది ఏంటంటే ఏం చేస్తుందంటే అతని మోటివేషన్గా పనికి వస్తుంది, కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, రైటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకు చేయాలి అన్న దాని నుంచి ఇంకా బాగా చేయాలి అనే ఆలోచనని పుట్టించడానికి ఈ చిల్డ్రన్ ఎవరైతే రాశారో వాటన్నిటి అవుట్పుట్ ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఎస్సే రాయడం జరిగిందో, ఏదైతే కాన్వర్జేషన్ రాయడం జరిగిందో, లేదా ఏదో ఒకటి బొమ్మ గీయడం జరిగిందో, వాటిని ఏం చేస్తారంటే ఇవి ఉంటాయి, బోర్డు ఉంటుంది, నోటీస్ బోర్డు, అక్కడ దానికి సంబంధించి అంటించడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లవాడు బాగా మోటివేటెడ్ అవుతాడు. ఫలానా పేరు ఉన్న అబ్బాయిది నోటీస్ బోర్డులో అంటించబడితే అందరికీ తెలుస్తుంది, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నోటీస్ బోర్డు చూస్తారు. పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది, ఓ పాజిటివ్ వైబ్ అతనికి ఇచ్చినట్టు ఉంటుంది. లర్నర్ సెంటర్డ్ క్లాస్ రూమ్, అట్లానే క్లాస్ రూమ్లో కూడా అంటించినట్లయితే ఏమవుతుందంటే చాలా ఇదిగో నేను చేసి చూడు ఎంత బాగుందో చెప్పుకుంటాడు, బడాయి కొట్టుకుంటాడు అవసరం అయితే. పీర్ రివ్యూ అండ్ ఏమవుతుంది అంటే పక్కనున్నవాడు కూడా చూస్తాడు, అరే భలే బాగా గీసేవరా అంటాడు. వాడు ఏదైనా అనొచ్చు, అందరూ మెచ్చుకుంటున్నారు అనుకోండి, పట్టించుకోడు, పీర్ ప్రెషర్ని తప్పించుకుంటాడు అనమాట. నోటీస్ బోర్డులో అంటించారు అండ్ పక్కనున్నోడు అబ్బాయి ఏం బాగోలేదన్నా అందరు పక్క క్లాస్ వాళ్ళు వచ్చి అభినందిస్తున్నారు అనుకోండి, వెంటనే ఉన్న ఫ్రెండ్ అంగీకరించకపోవచ్చు, కానీ మిగతా క్లాస్ వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే వాడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కౌంటర్ వేసినట్టు ఉంటుంది. పక్కన ఉన్నోడు తగ్గిస్తానికే ప్రయత్నిస్తాడు ఆ క్లాస్లో, కానీ వేరే క్లాస్ వాళ్ళు వచ్చి ఎప్పుడైతే పొగుడుతున్నారో
ఇట్ బూస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద కిడ్. రైటింగ్ ప్రాసెస్ మీద ఇక ఫోకస్ చేస్తాడు. అసలు వాడిని ఇక వద్దురా బాబు అన్నా కానీ వినడు. సార్ నేను రాస్తాను, నేను బొమ్మ గీస్తాను, నోటీస్ బోర్డులో అంటిస్తారా, ఇది వచ్చేస్తాడనమాట దానికి. కాబట్టి ఫియర్ కానీ డిఫిడెన్స్ కానీ పోయిద్ది. పక్కనున్నోడు పెట్టేటటువంటి ఏదైతే పీర్ ప్రెషర్, అన్నెసరీ ప్రెషర్ను దాని నుంచి తప్పించుకుంటాడు. వాడికి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. లాంగ్వేజ్ గురించి ఆ లవ్ పుట్టికొచ్చిద్ది. అవసరం అయితే కవితలు రాస్తాడు, బొమ్మలు గీస్తాడు, ఎస్సేస్ రాస్తాడు. ఈసారి నాన్న గురించి రాస్తాను సార్ అంటాడు, అమ్మ గురించి రాసినోడు. సో ఎట్లా పబ్లిష్ చేయొచ్చు చెప్పుకున్నాం, ఏది నోటీస్ బోర్డు ఉంటుంది అనేసి. యాక్చువల్గా ఓరల్ రీడింగ్ చేయించవచ్చు. ఎట్లా, ఇది ఒక విధానంగా బాగుంటుంది. ఎట్లా అంటే స్టూడెంట్ని తీసుకెళ్ళి లైవ్గా, సపోజ్ కొన్ని స్కూళ్ళల్లో ఏదైతే మనకి పొద్దున్నే ప్రేయర్ జరుగుతుంది, అక్కడ గనక ఇతన్ని ప్రజెంట్ చేయించి అది చదివిస్తే ఒక 2 minutes 5 minutes ఉంటుంది. పెద్దగా చదివించడం ఒక పద్ధతి. క్లాసు ప్రతి క్లాసుకి తీసుకెళ్ళి, అరే చూడరా ఇల్లు చూడు ఎంత బాగా రాశాడు ఈ అబ్బాయి అనేసి వాడికి చాలా గర్వంగా ఉంటుంది. అరే స్కూల్ మొత్తానికి తెలిసే నేననేసి. అలానే షైనెస్ పోతుంది. అంటే ఎనానిమిటీ కొంతమంది ఎనానిమిటీ కోరుకుంటారు, అది ఓకే. అయితే ఇక్కడ షైనెస్ వల్ల ఎనానిమిటీ క్రియేట్ అవుతుంది. అంటే పెద్ద బెరుకుతనం అంటారే, అది ఉంటుంది, అది పోతుంది. క్లాస్ రూమ్లో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా రాయాలి, రాయడం వల్ల నాకు గుర్తింపు వచ్చింది కాబట్టి నా గుర్తింపును కాపాడుకోవాలి. బులెటిన్ బోర్డ్స్, నోటీస్ బోర్డ్స్ అని చెప్పుకున్నాం కదా, స్కూల్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది బులెటిన్ బోర్డు వల్ల. ఎందుకంటే ఆ నోటీస్ బోర్డు అంటారే, అది అందరు చూస్తారు వచ్చి ఏమేమి ఉన్నాయి. అలానే జర్నల్స్ ఉంటాయి కొన్ని కాలేజెస్లో, కొన్ని స్కూల్స్లో స్కూల్ జర్నల్స్ ఉంటాయి. వార్షికోత్సవాలు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే రిలీజ్ చేస్తూ ఉంటారు ఆ జర్నల్స్ని. అప్పుడు వాళ్ళ ఫోటో కూడా ప్రచురిస్తారు. ఆ ఎస్సే ఎవరు రాశారు ఫోటో కూడా ప్రచురిస్తారు. అది చాలా చాలా కాలం వరకు గుర్తుండిపోతుంది. న్యూస్ లెటర్స్ ఉంటాయి, క్లాస్ న్యూస్ లెటర్, ఒక ప్రింటే ఇస్తారు, జస్ట్ ఒక న్యూస్ లెటర్ ఏదైతే జరిగిందో ఆ మంత్లీ ఏదైతే జరిగిందో దాంట్లో పేరు ఇట్లా రాశాడు, ఫోటో, ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, ఎంత బాగా వాడికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అది పేరెంట్స్కి, ఆ న్యూస్ లెటర్ని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, అట్లానే అఫీషియల్స్ కింద పంపిస్తే అసలు ఎంత బాగుంటుంది. వెకేషన్స్ అప్పుడు టీచర్కి లేదా కలం స్నేహం లాగా టీచర్స్కి రాయడం, రిటర్న్ అందుకోవడం, ఇలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్ అనేది వస్తుంది పిల్లల్లో. లెటర్ రైటింగ్ ప్రత్యేకంగా మనం కోర్సులు ఏం చేయనక్కర్లా, గుర్తుండేటట్లా అరే నాకు లెటర్ రాయండి అంటే రాస్తారు. మనం కూడా రిటర్న్ అవసరం అయితే రాయొచ్చు ఆ విధంగా, లేదా సింపుల్గా నాకు రాయండిరా ఆ విధంగా. తర్వాత స్కూల్కి వచ్చిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మనం మరలా మామూలే, అరే అద్భుతంగా రాసాం, భలే రాశాడురా, చక్కగా రాశాడురా, మెచ్చుకోవడం. స్కూల్ పబ్లికేషన్స్ ఉంటాయి, లోకల్ క్లబ్స్ కానివ్వండి, న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయడం కానివ్వండి, కొన్ని ఏంటంటే నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడు ఇవ్వడం కానీ, కొన్ని స్పెషల్గా వదులుతుంటారు, అలాంటి వాటిలో వీళ్ళని ప్లేస్ చేయడం. అట్లానే రైటింగ్ ఫెయిర్ అనేసి, ఇది జనరల్గా ఏంటంటే పోటీ పెడుతుంటారు కదా, అట్లా అనమాట. పెట్టినప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇప్పుడు దాకా ప్రిపేర్ అయి ఉన్నాడు బాగా రాయడానికి, ఈ బాగా రాస్తావు కదరా నువ్వు, పార్టిసిపేట్ చేయి. వేరే స్కూల్స్ని కూడా ఇన్వైట్ చేస్తాడు. జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో అయితే టోటల్గా ఏదైతే మండలం ఉందో, మండలం స్కూల్స్ అన్నీ కూడా 2-3 మండలాల స్కూల్స్ అన్నీ కూడా ఒక చోట కూర్చొని, లేకపోతే ముందు మండలం వరకు పెడతారు ఇలా టెస్ట్, ఏదైనా ఒక ఎస్సే రైటింగ్ పెడతారు కాంపిటీషన్. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని 4-5 మండలాలు కలిపి వేరే చోట, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, అక్కడి నుంచి స్టేట్ లెవెల్, ఆ విధంగా అయితే తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అట్లానే డిజిటల్ టూల్స్ని అలవాటు చేయొచ్చు. బ్లాగ్స్, స్కూల్కి ఒక బ్లాగ్ ఉందనుకోండి, ఆ బ్లాగ్లో ఇతను రాసింది ఇతను ఫోటో పెట్టారంటే వాడు ఎక్కడికి వెళ్ళినా వెబ్సైట్లో ఉంది నా ఫోటో అని చెప్పుకుంటాడు. కామిక్స్ ఇవన్నీ అతని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి టోటల్గా ఏంటంటే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి అసిమ్యులేటింగ్ వొకాబులరీ, గ్రామర్, స్టడీ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్,
ఏ విధంగా ఈ ప్రతిదీ గ్రామర్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి, స్టడీ స్కిల్స్‌ని కానివ్వండి, ఎట్లా మనవి ఏందంటే పిల్లవాడిలో ఎలా ఇంకేటట్లు చేయాలా? అవన్నీ కూడా వాటికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.